హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని దొడ్డి కొమరయ్య హాల్లో ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ పూర్వ విప్లవ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ డిఎస్ఓ నాయకులు పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య ప్రగతిశీల శక్తులకు అండగా నిలుస్తూ ప్రజా ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని సమావేశం పిలుపునిచ్చింది. డిఎస్ఓ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వ్యవస్థాపక సభ్యుడు గుండా సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1973లో శాస్త్రీయ స్వతంత్ర ప్రజాతంత్ర విద్యా విధానం కోసం డిఎస్ఓ ఆవిర్భవించిందని వ్యక్తులు గుర్తు చేశారు. ప్రస్తుత సామాజిక రాజకీయ విద్యారంగ సవాళ్ల నేపథ్యంలో ప్రగతిశీల శక్తులు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇట్లా డిఎస్ఓ అనేది మాకు గుర్తింపు తెచ్చింది, అది పార్టీకి ఉపయోగం. అదేవిధంగా మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలవడానికి డిఎస్ఓ ఎంతగానో మాకు సహాయం చేసిందని ఈ సభాముఖంగా తెలియజేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. విద్యార్థుల సమ్మేళనానికి వచ్చినటువంటి కామ్రేడ్స్ మిత్రులందరికీ మిత్రాభినందనలు. మేము డిఎస్ఓలో పనిచేయటం అనే దానికంటే కూడా డిఎస్ఓ ఏర్పాటు చేసేటువంటి ఒక కృషిలో 1970 నుంచి 72 వరకు 73 వరకు దాంట్లో సరైనటువంటి మా నాయకుల యొక్క మార్గదర్శకత్వంలో డిఎస్ఓని ఒక సరైన సరైనటువంటి పునాదులపైన ఏర్పాటు చేయడానికి మా నాయకులు ఇచ్చినటువంటి ఒక మార్గదర్శకత్వంలో ఆనాడు ఉన్నటువంటి కొన్ని తప్పుడు ధోరణులకు గురి కాకుండా ఏవీవీపీకి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడు రోజు గొడవలు జరుగుతుండేది. మా నాయకులు అందించినటువంటి యొక్క గైడెన్స్తో వాటి నుంచి విడగొట్టుకొని విద్యార్థుల సమస్యలపైన పనిచేయడంపై కేంద్రీకరించాము 71, 72లో. అట్లా 73 అక్టోబర్లో హైదరాబాదు జంట నగరాల డిఎస్ఓ సదస్సుని పెట్టాము. అప్పుడు డిఎస్ఓకు ఒక నిర్మాణ పునాదులు అనేది 73 అక్టోబర్లో ఏర్పాటు చేయడంలో మేము కూడా నా వంతు పాత్రని ఆ రోజు నిర్వహించాను. తర్వాత కాలంలో నేను వేరే సంస్థలో పనిచేస్తే మన యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఇతర విద్యార్థులు ఆ డిఎస్ఓ కార్యక్రమాన్ని కొనసాగించారు.